యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుని ఆపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుని ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాము. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనము. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, నీ శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని నీ బిడ్డలు మేము కూడా వేచి ఉన్నాము, నిలిచి ఉన్నాము, ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే. దేవానికి వందనాలు. జీవాన్ని ఇచ్చేటటువంటి నీ జీవవాక్కును ప్రభువా నీ బిడ్డలకు వినిపించుమని, నాతోనూ నీ బిడ్డలతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న వాక్యము అయ్యున్న యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి,
ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే గొప్ప ధన్యత, గొప్ప సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఇందును బట్టి దేవనామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. మరి ఈ ప్రశస్తమైనటువంటి సమయములో చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆదికాండ గ్రంథము 11వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చదవడం జరిగింది. ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట తారుమారు అనేటటువంటి ఒక మాట మనకు కనబడుతూ ఉంది. పరిశుద్ధ బైబిలు గ్రంథములో అనేకమైన విషయాలు దేవుడు వ్రాయించారు. ప్రతి విషయము కూడా మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటా వెళ్ళిపోతే ఉపయోగము లేదు. గమనించండి, పరిశుద్ధ బైబిలు గ్రంథాన్ని చదవడము అంత మాత్రమే కాదు, దానిని ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కీర్తనల గ్రంథము 1వ కీర్తనలో చక్కని మాట రాయబడింది. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. అనగా ధర్మశాస్త్రము లేదా పరిశుద్ధ గ్రంథమును మనము ఏమి చేయాలి అంటే ధ్యానించాలి అనే మాట కనబడుతూ ఉంది. చదువుకుందాం. 1వ కీర్తన 2వ చరణము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. అంటే ధ్యానించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించాలి, దేవుని లేఖనాలను ధ్యానించాలి. దేవుని ఉద్దేశ్యము ఏమై ఉన్నదో, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో, దేవుని చిత్తము ఏమై ఉన్నదో మనము తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అక్షరాన్ని అక్షరంగా తీసుకోవడం కాదు, ఈ అక్షరాల వెనకాల దాగి ఉన్నటువంటి సత్యము ఏమిటో అది మనము తెలుసుకోగలిగితే సర్వసత్యములోనికి మనము నడిపించగలుగుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. మనము నడవగలుగుతాము, ఇతరులను కూడా సర్వసత్యములోనికి నడిపించే వారముగా మనం మార్చబడతాము. ఎందుకు అంటే పరిశుద్ధ బైబిలు గ్రంథములో ఎన్నో విషయాలు దేవుడు రాయించారు. ఈ గ్రంథము, బైబిలు గ్రంథము జీవ గ్రంథమై ఉన్నది. దీనిలో ఉన్నటువంటి విషయాలు మనము ధ్యానిస్తూ ఉంటే నూతన అభిషేకాన్ని మనం పొందుకుంటాం. ఈ పరిశుద్ధ గ్రంథములో విషయాలను మనం బాగా అర్థము చేసుకోగలిగితే దేవుని ప్రణాళిక ఏమిటో మనకు బాగుగా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గమనిస్తున్నారా దేవుని మాటలు? మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారా లేదా ధ్యానిస్తూ ఉన్నారా? ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాము, ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అర్థమయ్యే విధముగా బోధించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ తండ్రే. ఆయన ద్వారానే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గ్రంథములో రాయబడిన ప్రతి మాట కూడా మనకు అర్థమవుతుంది. మన కనులను తెరవజేసేది ఆయనే. కన్నులు అనగా గమనించండి, మనోనేత్రాలు. ఈ మనోనేత్రాలను వెలిగించేది పరిశుద్ధాత్మ తండ్రే. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి దేవుని యందు చాలా నిష్ఠగా మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే అనేకమైన విషయాలు దేవుడు ఈ గ్రంథములో రాయించారు. పరిశుద్ధ గ్రంథము చాలా విలువైనటువంటి గ్రంథమై ఉన్నది. ఈ 66 పుస్తకాలలో ఈరోజు మరి ఆదికాండ గ్రంథము 1వ పుస్తకముగా పిలువబడుతూ ఉన్న ఈ గ్రంథములో 11వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట తీసుకున్నాను నేను. ఆ మాట ఏమిటి అంటే 4 అక్షరాలతో రాయబడినటువంటి ఈ మాట తారుమారు. ఈ తారుమారు అనేటటువంటి ఈ మాట మన జీవితంలో మనకు కనబడుతుంది. పరిస్థితులు ఒక్కొక్క సమయంలో తారుమారు అవుతూ ఉంటాయి. కీడు మేలుగా తారుమారైపోతుంది. జరగదు అనుకున్న కార్యము జరిగే విధముగా తారుమారవుతుంది. కాబట్టి మన నిత్య జీవితంలో తారుమారు అనేటటువంటి మాట మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం.
దేవునికి మహిమ కలుగునుగాక. స్టూడెంట్స్ జీవితాల్లో కూడా ఏదైనా ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏదైనా సబ్జెక్ట్ కనుక కొంచెం డౌట్గా ఉంది, ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నటువంటి సమయంలో పాస్ అయిపోతే అక్కడ ఏమవుతుందంటే తారుమారైపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆదికాండం 11:7లో తారుమారు చేయుదము అనే మాట దేవాది దేవుడే పలుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చదువుకుందాం ఒక్కసారి. ఆదికాండ గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనము. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము. మనము అని రాయబడింది. మనము ఏమిటి? మనము అంటే అక్కడ తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా, త్రియేక దేవునిగా కనబడుతూ ఉన్నాడు ఆయన. త్రిత్వమై ఉన్నటువంటి వారు ఆయన త్రియేక దేవుడుగా పిలవబడుతూ ఉన్నాడు. గమనించండి. దేవునికి మహిమ కలుగునుగాక. మనము దిగిపోయి, ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనములో కూడా ఈ మాట మనం చూస్తున్నాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన అనేటటువంటి మాట నా పోలిక అని అనడం లేదు. మనము సేవిస్తున్న దేవుడు త్రిత్వమై ఉన్నాడనే విషయము గమనించుకోవాలి. ఇటు కాలములో త్రిత్వము గురించి చాలా విభేదాలు తలెత్తుతూ ఉన్నాయి. ఆయన త్రిత్వమై ఉన్నాడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. త్రియేక దేవుడుగా ఆయన ఉన్నాడనే విషయాన్ని ఈరోజు మనము గమనించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడ ప్రధానముగా మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా వారి భాషను తారుమారు చేద్దాము అని దేవుడు అనుకుంటున్నాడు. ఎందుకు ఈ తారుమారు చేయవలసి వచ్చింది అంటే, అప్పుడు భాషలు ఒకే భాష, ఒకే మాట, ఒకే పలుకు అని ఆ ఆదికాండము 11వ అధ్యాయంలోనే రాయబడింది. 1వ వచనములో భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఎంత గొప్ప విషయం ఇది! ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా మనం పరిశీలన చేస్తే ఈ భూమి మీద ఎన్నో భాషలు ఉన్నాయి. వేల కొలది భాషలు ఉన్నాయి. కొన్ని భాషలకు లిపి లేదు, కొన్ని భాషలకు లిపి ఉంది. మరి ఆనాడు ఆది కాలములో ఎప్పుడు అంటే జలప్రళయము తరువాత కూడా, జలప్రళయము ముందు, జలప్రళయము తరువాత కూడా ఒకే భాష. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి అందంతటా ఒక్క భాష, ఒకే పలుకు ఉందట. కానీ దేవుడి ఉద్దేశం ఇప్పుడు ఎలా ఉంది అంటే తారుమారు చేయాలి అనుకుంటూ ఉన్నాడు. భాషను తారుమారు చేయాలి అని ఎందుకు అనుకుంటూ ఉన్నాడు? ఇది మన ప్రశ్న. ఎందుకు అంటే గమనిద్దాం. ఆదికాండం 11వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి మాట ప్రకారము, అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను, కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ అధ్యాయములో? ఏమి దేవుని ఉద్దేశ్యము అని మనం పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాము. మరి ఆదికాండ గ్రంథములో దేవుని యొక్క కృప చొప్పున సర్వ సృష్టి కూడా కలిగినట్టుగా మనం చూస్తాం. ఆదికాండ 1వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే 31 వచనాలతో రాయబడినటువంటి ఈ 1వ అధ్యాయములో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు ఏ విధముగా ఈ సృష్టిని కలిగించాడో, దేని తర్వాత దేనిని దేవుడు చేశాడో, ఇవన్నీ కూడా ఒక క్రమముగా ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయములో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఆదికాండము 1వ అధ్యాయం మనకు కనబడుతుంది. ఈ 1వ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా సృష్టిని కలిగించారో, ఏ విధంగా దేవుడు సృష్టిని ఏర్పాటు చేశాడో ఇదంతా కూడా అక్కడ పొందుపరిచారు. సృష్టి క్రమం అంతా కూడా కనబడుతుంది. చివరికి మానవ నిర్మాణము కూడా 2వ అధ్యాయములో చాలా విఫలముగా దేవుడు రాయించడం మనము చూస్తాం. అటు రీతిగా 3వ అధ్యాయం వస్తుల్లోకి సాతాను ఎంటర్ అవ్వడం, పాపాన్ని తీసుకుని రావడం కనబడుతుంది. వారు శాపాన్ని పొందుకోవడం కనబడుతుంది.
ఏదేను తోటలో నుంచి వారు బయటకు పంపివేయబడినటువంటి వారుగా కనబడతారు. దేవుని యొక్క సన్నిధి సాన్నిధ్యాన్ని వారు కోల్పోయిన వారిగా, మహిమను కోల్పోయిన వారిగా ఆదాము అవ్వములు కనబడుతూ ఉంటారు. అక్కడ 4వ అధ్యాయానికి వస్తులోకి దేవుడు వారి ఇరువురిని దర్శించాడు. వారికి హేబేలు కయ్యూను, కయ్యూను హేబేలు అనేటటువంటి 2 కుమారులు పుట్టినట్టుగా, కయ్యూను వ్యవసాయం చేసేవాడుగా, హేబేలు గొర్రెలు కాసుకునేవాడుగా కనబడతాడు. 4వ అధ్యాయములో వారు దేవునికి అర్పణ చెల్లించిన సందర్భము కూడా 4వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ హేబేలు యొక్క అర్పణ దేవునికి నచ్చింది, కయ్యూను యొక్క అర్పణ దేవునికి అంగీకారము కాలేదు. దీని కారణంగా కయ్యూను తన సొంత తమ్ముడైనటువంటి హేబేలును చంపడము, హేబేలు చనిపోవడము, కయ్యూను దిశదంబరిగా మారడము, ఇదంతా 4వ అధ్యాయములో చూస్తాం. 4వ అధ్యాయం చివరి భాగములో గమనిస్తే కనుక మరి ప్రార్థన ప్రారంభమైనట్టుగా రాయబడింది. తర్వాత 5వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే అక్కడ వంశావళి రాయబడింది. హనోకు యొక్క ఆరోహణము గురించి అక్కడ రాయబడింది. అదే క్రమంలో 6వ అధ్యాయంలోకి మనం వెళితే జలప్రలయము రప్పించడానికి దేవుని యొక్క ఏర్పాటు, అనగా మరి భూమంతా కూడా ఎలా ఉంది అంటే భయంకరమైనటువంటి ఘోర దుష్టత్వములో ఉన్నట్టుగా, మరి ఈ భూమంతా కూడా పాపముతో నిండిపోయినట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ప్రణాళికలో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా, నిందారహితుడిగా ఆ తరములో ఉంటే దేవుడు నోవాహుతో మాట్లాడతాడు, ఓడ చేయమని చెప్తాడు. 6వ అధ్యాయంలో ఓడ ప్రణాళిక. 7వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే ఓడలోనికి వెళ్ళడం, జలప్రలయము రావడం, భయంకరమైనటువంటి ప్రచండ వర్షము కురిసినట్టుగా. 7వ అధ్యాయములో నోవాహు కుటుంబము, కొన్ని జంతువులు అన్నీ కూడా సేఫ్గా ఓడలో ఉన్నాయి, మిగిలిన వారందరూ కూడా చనిపోవడం. ఇక 8వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే ఓడలో నుంచి బయటకు రావడం. 9వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే దేవుడు వారిని ఆశీర్వదించడం. 10వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే మరలా వంశావళి గురించి మాట్లాడారు. ఈ 10వ అధ్యాయములో 25వ వచనం ఒకసారి చదువుకుందాం. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి, వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడేను. గమనించారా? జలప్రలయము తర్వాత దేశము విభాగములు చేయబడింది, దేశాలుగా విభజించబడింది. చరిత్ర బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టముగా ఉంది. దేశాలు ఏ విధముగా ఏర్పడ్డాయో, ఎవరి కాలములో ఏర్పడ్డాయో అన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు పరిశుద్ధాత్ముడు. ఈ విషయాన్ని గమనించండి. ఆ తరువాత ఏమి జరుగుతుందంటే వీరు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. ఇది 11వ అధ్యాయము. మనము 10 అధ్యాయాలు వివరణ చేసేసాం అప్పుడే. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు 11వ అధ్యాయంలో ఏమి రాయబడుతూ ఉంది అంటే వారు ప్రయాణమై తూర్పుగా ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడిను. షీనారు దేశమందు మైదానము వారికి కనబడిందంట. ఆ మైదానము దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ వారు నివసించడం మాత్రమే కాదండి, ఇటుకలు తయారు చేస్తూ ఉన్నారు, ఇటుకలు బాగుగా కాల్చుచున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళు అనుకుంటున్న మాట ఏమిటో తెలుసా? మనం ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉందాం, ఇక్కడ ఒక స్థిరమైనటువంటి గోపురాన్ని కట్టేద్దాం, దాని పేరే బాబేల్ అనేటటువంటి గోపురాన్ని కట్టేద్దాం, ఆకాశాన్ని అంటే విధముగా ఆ గోపురాన్ని నిర్మిద్దాం, పేరు సంపాదించుకుందాం అని వారిలో వారే మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిలో వారే నిర్ణయాన్ని తీసుకున్నారు. వారంతటా వారే ఆ కట్టడాన్ని ప్రారంభించారు. కట్టడం దేవునికి మహిమ కలుగునుగాక. గమనిస్తున్నారా? ఈ మాటలన్నీ కూడా మరి ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి మాటలు నేను చదువుతూ ఉన్నాను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని ఒక పట్టణాన్ని కట్టుకుందాం, ఆకాశాన్ని అంటేటటువంటి గోపురాన్ని కట్టుకుందాం. అంత మాత్రమే కాదు, పేరు సంపాదించుకుందామని రండి అని
మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఇదంతా దేవదేవుడు చూస్తూ ఉన్నాడు. కట్టడం ప్రారంభించారు. దేవుని యొక్క కృపలో అక్కడ ఏమి జరుగుతూ ఉందో మనం పరిశీలన చేసినట్లయితే, యెహోవా నరులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. దేవుడు దిగి వచ్చాడు అక్కడికి. గోపురము కడుతూ ఉన్నారు. బాబేలు అనేటటువంటి గోపురము కడుతూ ఉంటే దేవుడు దిగి వచ్చాడు. వారు అంటున్నటువంటి మాట, మేము చెదిరిపోకుండా ఇక్కడే కట్టుకుందాము అంటూ ఉన్నారు. మరి బాబేలు అనేటటువంటి ఈ గోపురం ఇది ఎక్కడ ఉంది అంటే, బాబేలు అనేది పురాతనమైనటువంటి మెసపతోమియా అంటే ఇరాక్ అనేటటువంటి ప్రాంతములో ఒక ముఖ్యమైనటువంటి నగరము. మానవుని యొక్క మూలములన్నీ కూడా మెసపతోమియాలో ఉన్నట్టుగానే చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి నాగరికత కలిగినటువంటి ప్రాంతం అది. ఇరాక్ అనే ప్రాంతము ఇప్పుడు ప్రజెంట్ ఇరాక్గా పిలువబడుతూ ఉంది. మెసపతోమియా ఇదే కల్దీయా ప్రాంతముగా కూడా చెప్పబడింది. అబ్రహాము గారి యొక్క ఊరు అనేటటువంటి ఊరు కలిగిన ప్రాంతమే ఈ ప్రాంతం. ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి. మరి చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే కనుక, ఇక్కడ బాబేలు అనేటటువంటిది హీబ్రూ భాషా పదం. దీనిని గ్రీకులో బబులోను అని పిలుస్తున్నారు. బబులోను అనేటటువంటిది మరి గ్రీకులో దీనికి వచ్చిన పేరు. బాబేలు అనేది హీబ్రూ పదం అయితే బబులోను గ్రీకు పదముగా చెప్పబడింది. గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, జలప్రళయము తరువాత 8 మంది బ్రతికి ఉన్నారు. అంటే నోవాహు కుటుంబ సభ్యులు, 3 కుమారులు, 3 కోడండ్రును, నోవాహు భార్య, నోవాహు కలుపుకుని 8 మంది ఓడలోంచి బయటకు వచ్చారు. ఇక్కడ వీరు పట్టణాన్ని కడుతూ ఉన్నారు, గోపురాన్ని కడుతూ ఉన్నారు, పేరు సంపాదించుకోవాలి అనుకున్నారు. కానీ దేవుని యొక్క నిర్ణయం ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క చిత్తం ఏమిటి వీరు గ్రహించుకోకుండా ఈ పని చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఈ వాక్య భాగము ద్వారా దేవుడు చక్కని మాటలు మనకు తెలియజేస్తున్నారు. కొన్ని హెచ్చరికలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము సరిచేసుకోవాల్సినటువంటివి సరిచేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాల్సినవి దిద్దుబాటు చేసుకోవాలి. ఎందుకు అంటే కనుక పాపలోకములో ఉన్నాము, శాపలోకములో ఉన్నాము. సాతానుడు ఏ పరిస్థితుల్లోనైనా కానీ మనలను భ్రష్టులుగా మార్చివేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాడు ఎలాగున్నాడంటే, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదామా అని చూస్తున్నాడంట. మీరు మెలకువగలిగి ప్రార్థన చేయుడి, విశ్వాసమందు స్థిరత్వము కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి జీవించండి. దేవుని యందు నిరీక్షణ కలిగి మనము జీవించాలి. అలా నిరీక్షణ లేకుండా, విశ్వాసము లేకుండా చేసేటటువంటి పని మీద సాతానుగాడు ఉన్నాడు. జాగ్రత్త. ఇక్కడ వీళ్ళ ఉద్దేశము ఏమై ఉన్నది అంటే, ఒక గోపురాన్ని కట్టేద్దాం, ఇక్కడ ఉండిపోదాం, చెదిరిపోవద్దు అని అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో దేవుడు దిగి వచ్చి వారిని తారుమారు చేసినట్టుగా, వారి భాష తారుమారు చేసినట్టుగా అక్కడ రాయబడింది. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు పట్టణమును కట్టుట మానిరి. అక్కడి నుంచి చెదరగొట్టాడు. ఎందుకు చెదరగొట్టాడు దేవుడు? ఎందుకు తారుమారు చేశాడు? భాషలు ఎందుకు తారుమారైపోయాయి? వారు గోపురం కడుతూ ఉంటే భాషలు ఎప్పుడైతే తారుమారైపోయినాయి, అప్పుడు దాకా ఒకే భాష నడిచింది, తారుమారైపోయి ఆ గోపురం కట్టేవాడు పైన ఉన్నాడు. సపోజ్ పైన కడతా ఉంటే కింద నుంచి పని చేస్తూ ఉంటారు, పైనుంచి ఇటుకలు ఇమ్మంటా ఉంటే వేరొక పదార్థం ఇచ్చేవారంట. అది ఇలా పట్టరా అంటే ఇంకోటి పట్టుకెళ్ళేవారంట. అంటే భాషలు తారుమారైపోయినాయి, ఒకరి భాష ఒకరికి అర్థం కావట్లా. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అంటే, ఎందుకు తారుమారు చేశాడు దేవుడు అంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు వెళుతున్నారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే మన జీవితాలు కూడా తారుమారు అయిపోతాయి. జాగ్రత్త. దైవ చిత్తము ఏమై ఉన్నదో, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో, దేవుని యొక్క నిర్ణయం ఏమై ఉన్నదో అది మనము గ్రహించుకుని ఆ చిత్త ప్రకారం మనం వెళితే మన జీవితాలు ఆనందంగా దేవుడు మలుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని చిత్తము ఏమి అయి ఉన్నది మనం పరిశీలన చేస్తే,
నోవాహు కుటుంబము బయటకు ఓడలోంచి వచ్చిన తర్వాత దేవుడు మొదటి వచనము ఆదికాండం 9వ అధ్యాయం మొదటి వచనం, జలప్రళయం తర్వాత దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, గమనించండి, దేవుడు ఆశీర్వాదానికి కర్తగా ఉన్నాడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మన దేవుడు సృష్టి ప్రారంభములోనే ఆశీర్వాదాన్ని పలికినట్టుగా మనం చూస్తాం. ఆదాము అవ్వములను చేసిన తరువాత దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆజ్ఞ ముందా ఆశీర్వాదం ఉందా అంటే ఆశీర్వాదమే ముందుగా కనబడుతూ ఉంది. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాగూ ఆశీర్వదించెను అంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. అంత మాత్రమే కాదు, ఏలుడి అని కూడా రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా స్పష్టంగా ఉంది ఈ మాట. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రకృతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అంటే దేవుడు మనలను ఎలా పెట్టాడు అంటే ఏలికలుగా పెట్టాడు. పరిపాలించే వారిగా దేవుడు మనను చేశాడు. సృష్టి యావత్తును ఆయన చేసి సృష్టి అంతటిని మనకు అప్పగించి సృష్టి మీద అధికారులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుని యొక్క చిత్తము. మీరు ఫలించాలి, మీరు పొందాలి. ఒకే చోట ఉండడము కాదు, భూమి అంతా కూడా నిండించాలి. ఒకే కుటుంబము మిగిలింది. లాస్ట్ గమనించండి, ఆదిలో దేవుడు దీవించాడు. తర్వాత జలప్రళయం వచ్చేసింది. తరువాత ఒకే ఫ్యామిలీ 8 మంది బయటకు వస్తున్నారు. మరలా దేవుడు ఆశీర్వాదం చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఎలా భూమి మీద అడుగుపెట్టి, ఓడలోంచి భూమి మీద అడుగుపెట్టిన వెంటనే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఎంత స్పష్టం! ఎక్కడా కూడా దేవుని వాగ్దానములో, దేవుని ఆశీర్వాదములో మార్పు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. తరములు మారినా, యుగములు మారినా, క్షణములు మారినా, రోజులు మారినా, నీవు మారినా, నేను మారినా, ఆయన మారని వాడై ఉన్నాడు, మరువని వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే ఆశీర్వాదము మరలా దేవుడు వారికి ఇచ్చినట్టుగా. ఆశీర్వాదములో 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 9:7, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమిని సమృద్ధిగా సంతానము కని విస్తరించుడి.